ఎస్కే బగ్గా నిన్న మొన్నటి వరకు ఎవరికి పెద్దగా తెలియని పేరు. కిరణ్ బేడీపై గెలుపుతో ఒక్కసారిగా దేశమంతా పాపులర్ అయ్యారు బగ్గా. ఇంతకీ ఎవరి బగ్గా? జస్ట్ వాచ్. 60 ఏళ్ల ఈ పెద్దాయనే కృష్ణానగర్ సెగ్మెంట్ లో కిరణ్ బేడిని ఓడించిన మొనగాడు. అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసే ఈ ఎస్కే బగ్గాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. చాలా కాలం పాటు కాంగ్రెస్ లో పనిచేశాడు. అయితే కాంగ్రెస్ పాలిటిక్స్ తో అడ్జస్ట్ కాలేక ఆమ్ ఆద్మీ పార్టీకి జై కొట్టాడు. ఆప్ 3 లిస్ట్ లో టికెట్ తెచ్చుకున్నాడు. కృష్ణానగర్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయడం అంటే చిన్న విషయం కాదు. కృష్ణానగర్ బేసికల్ గా బీజేపీకి పెట్టని కోట. హర్షవర్ధన్ లాంటి లీడర్స్ కు పాత సెగ్మెంట్. అలాంటి సెగ్మెంట్ నుంచి ధైర్యంగా ఆప్ క్యాండిడేట్ గా బరిలో నిలిచాడు బగ్గా. బగ్గా అసలు తనకు పోటీయే కాదని డిసైడ్ అయ్యారు కిరణ్ బేడి. బీజేపీకి కంచుకోట లాంటి సీటు కావడంతో గెలుపు ఖాయమనుకున్నారు. దీనికి తోడు పర్సనల్ గా తన చరిష్మా తనను గెలిపిస్తుందని డిసైడ్ అయ్యారు. కృష్ణానగర్ లో ఒక దశలో ప్రచారం నువ్వా నీనా అన్నట్లు సాగింది. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనే ఇష్యూ తెరపైకి వచ్చింది. చివరకు ఢిల్లీ గల్లీల్లో పుట్టి పెరిగిన బగ్గాకే జై కొట్టారు కృష్ణానగర్ ప్రజలు. వాటర్ సప్లై, కరెంటు ప్రాబ్లమ్స్ కు టాప్ ప్రయారిటీ ఇస్తున్నాడు బగ్గా. కృష్ణానగర్ సెగ్మెంట్ లో కనీస సదుపాయాలు కల్పిస్తానన్నాడు. हम लोग पानी के बिल आधे करेंगे, बिजली के बिल आधे करेंगे और पानी माफ करेंगे और जो वादे किए हुए हैं वो पूरे करेंगे। सड़कें यहाँ की खराब हैं, नारी सुरक्षा, व्यापारियों की सुरक्षा और स्कूल नहीं है यहाँ पर, डिस्पेंसरी नहीं है। मजे की बात यह है कि कृष्णानगर में कुछ जगह पर बस का कोई स्टैंड भी नहीं है, लोग तड़प रहे हैं जाने के लिए। आज तक 20 साल से इनकी गवर्नमेंट रही है, एक भी समस्या हल नहीं हुई। కిరణ్ బేడిపై గెలుపుతో కృష్ణానగర్ ను ఆప్కు పెట్టని కోటలా మార్చడానికి అప్పుడే ప్లాన్లు వేస్తున్నాడు జాయింట్ కిల్లర్ బగ్గా.